హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మనలో చాలామంది ఛానల్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో ఏదో ఒక కంటెంట్ని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైతే మానిటైజేషన్ అంటే మనకి డబ్బులు వచ్చే ప్రొసీజర్ ఉంటుందో, అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాం కదా. 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అయిపోయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు రిజెక్టెడ్ అంటే డీమానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. అది చాలా రీజన్స్ వల్ల అవుతుంది. మనం చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి. అంటే మనం ఐడి వెరిఫికేషన్ సరిగ్గా చేయకపోయినా ఇలా డిఫరెంట్ విషయాలను బేస్ చేసుకుని అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మందిలో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం వచ్చేటప్పటికి రీయూజ్డ్ కంటెంట్. ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం అయితే ఎక్కువగా వస్తుంది అనమాట. అసలు మన ఛానల్ అనేది డీమానిటైజేషన్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు డీమానిటైజేషన్ అయిపోతుంది, అలాగే మీలో ఎంతమంది తప్పుడు కంటెంట్ చేస్తున్నారంటే మీకు తెలియక ఈ కంటెంట్ మీరు ఇంకా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ కంటెంట్ కానీ చేస్తున్నట్టయితే ఇప్పుడే ఆపేయండి. లేదంటే మీరు ఎంత చేసినా సరే మీరు దాని మీద ఆ ఛానల్ పైన ₹1 కూడా సంపాదించలేరు. కాబట్టి ఈ కంటెంట్ని అయితే చేయొద్దు. అండ్ అవి ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వితౌట్ వాయిస్ ఓవర్ ఛానల్స్ పెడుతున్నారు. అంటే కుకింగ్ ఛానల్స్ కానీ, గార్డెనింగ్ కానీ, ఇలా డిఫరెంట్ ఛానల్స్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, అంటే వాయిస్ లేకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టేసి ఛానల్లో వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ ఛానల్కి డీమానిటైజేషన్ అంటే మానిటైజేషన్ అంటే ఇవ్వకపోవచ్చు అనమాట. అంటే వాళ్ళు యూట్యూబ్ ఏవైతే పాలసీస్ ఉంటాయో ఆ పాలసీస్ ప్రకారం అనేది మీరు ఖచ్చితంగా మీ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరైనా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏదో రీయూజ్డ్ కంటెంట్ అంటే మీరు ఎక్కడి నుంచో మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టేసి ఇట్లా చేస్తామంటే యూట్యూబ్ అయితే మానిటైజేషన్ ఇవ్వదనమాట. మీరు ఒకవేళ మీ ఛానల్లో కుకింగ్ అయినా కానీ ఏదైనా కానీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వనట్టయితే మాత్రం మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మీరు వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వండి. మీ ఛానల్కి వాయిస్ ఇవ్వండి, వీడియోస్కి వాయిస్ అయితే ఇవ్వండి. లేదంటే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వదు. అండ్ చాలామంది చేస్తున్న ఇంకొక కంటెంట్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్. చాలామంది చాలా బుక్స్ని చదివి ఆ బుక్స్ని తీసుకొచ్చి స్టోరీ టెల్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే స్టోరీ చెప్తూ ఉంటారు అనమాట. ఆ బుక్లో ఏదో ఒక ఆర్టికల్లో, లేకపోతే ఏదో ఒక నవలో, లేకపోతే ఏదో ఒక బుక్ స్టోరీ తీసుకుని ఆ బుక్ కవర్ ఫోటోని పెట్టి స్టోరీని చెప్తూ ఉంటారు అనమాట. ఇలా చేసే ఛానల్స్కి కూడా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. అదేంటి బ్రో, ఒక బుక్లో తీసుకుని దాన్ని చెప్తే రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు పడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా అది ఎందుకు పడుతుంది అంటే మీరు అక్కడ యూజ్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ కానీ ఒకవేళ మీ వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ని పెడితే ఆ మ్యూజిక్ కానీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని మీకు రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. కాబట్టి ఇలా స్టోరీ టెల్లింగ్ చెప్పే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఓన్ ఇమేజెస్ని యూజ్ చేయండి. అక్కడ ఏదైనా ఒక ఇమేజ్ అంటే ఏదైనా మీరు చెప్తున్నప్పుడు ఏదైనా మీరే షూట్ చేసిన వీడియో కానీ, లేకపోతే అక్కడ ఏదైనా ఒక డ్రామా లాంటి దాన్ని క్రియేట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వండి. కానీ మీరు ఎక్కడి నుంచో బుక్ని తీసుకొస్తాను, దాని గురించి చెప్తాను, ఇక్కడ ఇమేజెస్ గూగుల్లో వాడతాను అంటే మీకు 100% మానిటైజేషన్ అయితే ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే నేను రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఛానల్స్కి సాల్వ్ చేస్తూ ఉంటాను. అందులో ఏవి అవుతూ ఉన్నాయి, ఏవి అవ్వట్లేదు, ఏవి రిజెక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని కలెక్ట్ చేసినవే ఇవన్నీ కూడా వాటిలోంచే చెప్తున్నాను. అండ్ ఇలాంటి కంటెంట్ చేసే ఛానల్స్కి కూడా మానిటైజేషన్ ఇవ్వరు. అండ్ ఫ్రెండ్స్, వీడియోలో చిన్న నోటీస్ అనమాట. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేము వచ్చేటప్పటికి ఈ మధ్యన కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాం. దాన్ని మేము ఏంటంటే ఆన్లైన్లో కొన్ని వాచెస్ని అయితే సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి యాపిల్ వాచ్ అల్ట్రా అనమాట. అండ్ అల్ట్రాలో ఇది మాస్టర్ కాపీ అనమాట. అంటే ఇది కాపీ ప్రోడక్ట్. అండ్ ఇది వచ్చేటప్పటికి సేమ్ యాక్సెస్ చూడడానికి మీకు యాపిల్ వాచ్ లానే ఉంటుంది. అండ్ ఇది మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. అలాగే మన దగ్గర బ్రాండెడ్ వాచెస్, ఇది వచ్చేటప్పటికి ఫైర్ బోల్ట్ వాచ్ అనమాట. అండ్ ఫైర్ బోల్ట్ వాచెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బ్రాండెడ్ అండ్ వారంటీతో కూడా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే యాపిల్ సిరీస్ 8 వాచ్ అనమాట. అలాగే ఎయిర్పాడ్స్ ప్రో కూడా మన దగ్గర అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అనమాట. ఇది కూడా మాస్టర్ కాపీ. అండ్ జస్ట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అనమాట. ఇవి కూడా హై ప్రైజెస్లో ఉండవు. అండ్ యాపిల్ ఎయిర్పాడ్సే కాదు, మన దగ్గర చాలా రకాల ఎయిర్పాడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే మన దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. మీకు ఇది వచ్చేటప్పటికి యాపిల్ చార్జర్ అనమాట. ఇది మీరు ఆన్లైన్లో కానీ బయట ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ఆల్మోస్ట్ ఇది మీకు 2000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మన దగ్గర వచ్చేటప్పటికి ఇది 1500 రూపీస్కే మేమైతే ఇస్తున్నాం అనమాట. ఎవరైతే మా స్టోర్కి వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఇది 1500 రూపీస్కే వస్తుంది అనమాట. అలాగే మన దగ్గర చార్జర్స్, యాపిల్ చార్జర్స్ అండ్ కేబుల్స్, ఇయర్ ఫోన్స్, ఎయిర్పాడ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాపీ ఉన్నాయి అండ్ ఒరిజినల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్ అనమాట. అలాగే మన దగ్గర యాపిల్ ఐఫోన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అవైలబుల్ వచ్చేటప్పటికి 13 నుంచి 14 Pro Max వరకు యాపిల్ ఐఫోన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే
అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబర్, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రూ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి మనకు ఒక పేజ్ అయితే ఉంది, అది వచ్చేటప్పటికి నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి ట్రూ గ్యాడ్జెట్స్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి ఒకసారి మన పేజ్ని కూడా ఫాలో చేయండి. మంచి మంచి గ్యాడ్జెట్స్ ఎవరైతే కొనాలనుకుంటారో ఆ పేజ్ని అయితే ఫాలో చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజ్ అదర్ ఛానల్స్ కంటెంట్, అంటే మీరు వేరే ఛానల్ వాళ్ళది కంటెంట్ని తీసుకొచ్చి మీ వీడియోస్లో పెట్టడం. అంటే వాళ్ళు మీ ఫేవరెట్ క్రియేటర్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన హీరో అవ్వచ్చు, వాళ్ళ ఛానల్ని తీసుకొచ్చి ఛానల్లో వీడియోస్ని తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టేటప్పుడు కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ కింద కన్సిడర్ చేసి మీకు మానిటైజేషన్ అయితే ఇవ్వరు, డిమానిటైజేషన్ అయితే చేస్తారు, మీకు మానిటైజేషన్ అయితే ఉండదన్నమాట. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేటప్పటికి యూజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అంటే యూజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ని రీల్స్ని తీసుకొచ్చి అప్లోడ్ చేయడం. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని తీసుకొచ్చి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ని తీసుకొచ్చి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారో అప్పుడు కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అక్కడ మీకు గుర్తుపెట్టుకోవచ్చు, దానికి వాయిస్ ఓవర్, అంటే వితౌట్ వాయిస్ మీరు ఆ వీడియోలో వాయిస్ లేకుండా పెట్టినా సరే వస్తుంది. చాలామంది షార్ట్స్ చేస్తున్నారు, ఎక్కువ ఏం చేస్తున్నారంటే రీల్స్ని తీసుకొచ్చి ఇక్కడ షార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నారు. ఇలా షార్ట్స్గా అప్లోడ్ చేసే వాళ్ళకి మానిటైజేషన్ అయితే యూట్యూబ్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా షార్ట్ ఫండ్ రావచ్చేమో, కానీ ఒకవేళ షార్ట్స్ వైరల్ అవుతే షార్ట్ ఫండ్ రావచ్చేమో, కానీ మీకు దాని ద్వారా మానిటైజేషన్ అయితే అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే యూజ్ చేయొద్దు. ఎగ్జాంపుల్, కిసాన్ చాయిస్ అనే ఛానల్ వాళ్ళు మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో. కిసాన్ చాయిస్ అనే ఛానల్కి 30,000-40,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళకి. ఆ ఛానల్ వాళ్ళు కంటెంట్ అంతా వాళ్ళు ఓన్ కంటెంట్ చేశారు, బట్ కొన్ని ఎక్విప్మెంట్ని చూపించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఉండే రీల్స్ని యూజ్ చేశారు. పాపం వాళ్ళకి డిమానిటైజేషన్ అయితే అయిపోయింది. అది మనమే చేస్తున్నాం ప్రజెంట్. ఇట్లా ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి కూడా చేయొద్దు. అలాగే న్యూస్ పేపర్ అండ్ పొలిటికల్స్ అండ్ మూవీ కంటెంట్, అంటే మూవీ కంటెంట్ అంటే మూవీ కొత్త రివ్యూస్ అని చెప్పేసి మూవీస్ ఇమేజెస్ అని తీసుకొచ్చి, అంటే గూగుల్లో ఉన్న ఇమేజెస్ని తీసుకొచ్చి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే పొలిటికల్ న్యూస్ అని చెప్పేసి వేరే న్యూస్ ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే ఈ న్యూస్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, అంటే ఎవరైతే ఈ మీడియాలో ఉంటారో, మీడియా పీపుల్స్ ఉంటారో వీళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుంది. అందులో వీళ్ళంతా ఒక వీడియోని వాట్సాప్ త్రూ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు వాట్సాప్ త్రూ షేర్ చేసుకుని అప్లోడ్ చేసినా సరే, అంటే మీరు న్యూస్ ఛానల్ అయితే కనుక మీ కమ్యూనిటీలోంచి వచ్చే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ మీరు ఒక చోట నుంచి తీసుకుని అప్లోడ్ చేస్తున్నట్టయితే కనుక మీకు కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వరనమాట. ఈ న్యూస్ కంటెంట్ చేసే వాళ్ళకి కూడా మానిటైజేషన్ అయితే రాదు. అండ్ అలాగే డీజే సాంగ్స్, చాలామంది చేస్తున్న తప్పు ఇది కూడా ఉంది. చాలామంది యూత్ చేస్తున్నారు డీజే సాంగ్స్. అవి ఏం చేస్తున్నారంటే మిక్స్ చేసి పెడుతున్నారు. ఆ సాంగ్స్ అన్ని తీసుకుని వచ్చి డీజే సాంగ్స్ చేసి పెడుతున్నారు. వాళ్ళకు కూడా మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్రోల్ చేస్తూ మీరు ఏం చేస్తున్నారంటే, ట్రోల్ చేయడం తప్పలేదు. ట్రోల్ చేయడానికి మీరు మూవీ క్లిప్పింగ్స్, సైడ్ డైలాగ్స్ కోసం మీరు ఏం చేస్తున్నారంటే మూవీ క్లిప్పింగ్స్ని యూజ్ చేస్తున్నారు కదా. ఆ మూవీ క్లిప్పింగ్స్ యూజ్ చేసి ట్రోల్ చేయడం ద్వారా కూడా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ కాదు. ఇప్పుడు ఏదైతే నేను 7 కేటగిరీలు చెప్పానో, 7 కేటగిరీల్లో ఉన్న ఛానల్స్కి మానిటైజేషన్ అయితే ఇవ్వరు, డిమానిటైజేషన్ అయితే అవుతుంది. ఒకవేళ అయినా మీకు తర్వాత అయినా రీయూజ్డ్ కంటెంట్ పడి డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు చేసే కంటెంట్ అనేది మీ ఓన్ కంటెంట్ అయితే ఉండాలి. ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా ఎవరిదైనా మర్చిపోయి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అని వీడియోకి చెప్పాను కదా లైక్ చేయమని చెప్పి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.